యేసుక్రీస్తు మహాఘనమైన మహోన్నతమైన సాటిలేని ఉన్నతమైన గొప్ప నామాన్ని బట్టి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక అద్భుతమైన సమయం, మరి ఒక అద్భుతమైన దినం యేసుతో ప్రభు మనకిచ్చారు. అందును బట్టి నేను దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవునికి స్తోత్రం. మొదటి తెస్సలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ మాట మనం చదువుకుందాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ మాట. ఎవరు కీడునకు ప్రతి కీడును ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. అందరూ ఆమేన్ చెప్పండి. ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం. దానికంటే ముందు కొలెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ మాట మనం చదువుకున్నాం. కొలెసీ 4:2. కొలెసీ 4:2. పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండుడి. దేవునికి స్తోత్రం. ప్రార్థన యందు నిలకడగా ఉండుడి. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పక్కవాడుతోండి ఉండుడి అని చెప్పండి. ఇంకొకసారి ఉండుడి అనండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం అదే, ఉండుడి. చెప్పండి అందరు కూడా. హల్లెలూయా. దేంట్లో ఉండాలి అన్నదే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేంట్లో ఉండాలి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మాట, సంఘానికి, కొలసీ సంఘానికి పాస్టర్ గారు ఉత్తరం రాస్తూ అంటాడు, ఆ సంఘముతో ప్రార్థనలో నిలకడగా ఉండండి అంటున్నాడు. హల్లెలూయా. అంటే ప్రార్థన జీవితం ఎటువంటిదంటే నిలకడగా ఉండవలసిన జీవితం. కానీ మనం చాలాసార్లు ప్రార్థన దగ్గర నిలకడగా ఉండండి అంటున్నాడంటే ఇట్లా కూడా తీసుకోవాలి, తప్పిపోతుంటాం అని కూడా అర్థం. సో తప్పిపోకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలట? ప్రార్థనలో నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట కదా. ప్రార్థన అనగా దేవునితో సహవాసం చేయుట. ఇది దేవుడు మనకు నేర్పించారు, మనం నేర్చుకున్నాం, దాని ప్రకారం వెళ్తున్నాం. అయితే ఇంకొక అద్భుతమైన మాట ఈ మధ్యలో పరిశుద్ధాత్మ తండ్రి నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ప్రార్థనకు నిర్వచనం ఏంటంటే ప్రార్థన అనగా తగ్గించుకోవడం అన్నాడు. ఏమన్నాడు? ప్రార్థన అంటే ఏంటంట? ఏదో మాట్లాడడం కాదట, ఏదో ఆయనతో నడుచుకుంటూ వెళ్ళిపోవడం కాదట, ఏదో ఆయన సన్నిధిలో కూర్చోవడం కాదట. ప్రార్థన అనగా ఆయన ఎదుట తగ్గించుకోవాలి అని ప్రభు మాట్లాడారు. ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నాను అని అన్నావంటే దాని అర్థం ఏంటంటే ఈరోజు నేను దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాను. నేను ప్రార్థనకి వెళ్ళాను అంటే ఈరోజు తగ్గించుకోవడానికి నేను వెళ్ళాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనగానే తగ్గింపు, ఇంకా దానికి మిగతాది ఏమీ లేదు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారు పగలంతా సువార్త ప్రకటిస్తూ రాత్రంతా ప్రార్థన చేశాడంటే రాత్రంతా కూడా ఆయన తగ్గింపుతో కూడిన జీవితాన్ని జీవించాడు. అందుకే నేను దీనుడను సాత్వికుడను అంటాడైనా, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. మాకు అన్నీ తెలుసు అన్నావంటే చాలా ప్రమాదంలో ఉన్నావని అర్థం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మనం నేర్చుకోవలసిన వారమే. ఎంతవరకు నేర్చుకోవాలి అంటే చివరి శ్వాస ప్రభు పిలిచేంత వరకు నేర్చుకోవాల్సిన వారమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనతో ప్రభు చెప్తున్న మాట, తగ్గించుకునే విషయంలో నిలకడగా ఉండండి అంటున్నాడు. అంటే ప్రార్థనలో నిలకడగా ఉండండి అంటే దాని అర్థమైంది, ప్రార్థన అనగానే మైండ్లో ఫిక్స్ అయిపోవాలా తగ్గింపు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము ప్రార్థించాడు, ఇస్సాకు ప్రార్థించాడు, యాకోబు ప్రార్థించాడు, దావీదు ప్రార్థించాడు, దానియేలు ప్రార్థించాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో ప్రార్థించారు. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన పరులందరూ కూడా, అంటే వీళ్ళందరి జీవితాన్ని ఒక్కసారి మనం అట్లా ఆలోచిస్తే, ఆ
ప్రార్థనలో ఉన్న వారందరూ తగ్గింపులో ఉన్నట్టు మనం కనబడుతుంది. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు ఉపమానంలో కూడా చెప్పాడు, ఇద్దరిని పోలుస్తూ, ఒకడు సుంకరి, ఇంకొకడు పరిసయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సుంకరి ప్రార్థన ఎట్లుంది, పరిసయుని ప్రార్థన ఎట్లుంది కదా. దేవునికి స్తోత్రం. వారి ప్రార్థన విషయంలో మనకు మాట్లాడడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఒకడి ప్రార్థన ఎట్లుందట, గర్వముతో కూడినది. వారమునకు నేను 2 మార్లు ప్రార్థన చేస్తున్నాను, దాన ధర్మాలు చేశాను అని ఎవరు చెప్తున్నారు? పరిసయుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడి యొక్క విధానాలన్నీ చెప్పుకుంటున్నాడు. కానీ ఈ యొక్క సుంకరి అనేవాడు ఏం చేశాడు? దూరాన నిలిచి గుండెలు బాదుకుంటూ, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తన్ను తాను తగ్గించుకొని ప్రభు దగ్గర, నిన్ను చూడ్డానికైనా నీతో మాట్లాడడానికా నాకు ధైర్యం సరిపోవడం లేదయ్యా అని గజ వణుకుతా ఉన్నాడు. అదే ప్రార్థన అంటే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఫ్యాషన్ ప్రార్థనలు ఉన్నాయి. ఈరోజు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కూర్చొని చేసేవాళ్ళు ఉన్నారు కదా, ఒకసారి నిలబడి చేసేవాళ్ళు ఉన్నారు. మంచిదే, దేవునికి స్తోత్రం. అయితే నీకు ఒంట్లో ఆరోగ్యం ఉన్నప్పుడు, నీకు బలం ఉన్నప్పుడు, నీకు శక్తి ఉన్నప్పుడు, నీకు అన్ని బాగున్నప్పుడు మోకాళ్ళ మీద ఉండి చేస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉండి వృద్ధులు అనుకో, వాళ్ళకి ఎగ్జంప్షన్ వదిలేయండి. అనారోగ్యంతో ఇప్పుడు బాధలు ఉన్నారు, ఐసీయూ వార్డులోని పోయి మోకరించరా అంటే మోకరిస్తాడా? వాడు సావు బ్రతుకు మధ్యలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఎగ్జంప్షన్స్ ఉంటాయి. వాళ్ళకి ఇట్స్ ఓకే. బట్ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, కండు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ ఇస్తే లోపల బండ పెట్టుకొని ఉంటే ఎట్లా? మాంసంగా మార్చబడి కదా. దేవునికి స్తోత్రం. రాజైన సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోనే దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు. మోకరించాడు. హల్లెలూయా. దావీదు మోకరించాడు. దేవునికి స్తోత్రం. ఇంకా అబ్రహాం అయితే సాష్టాంగానే పడ్డాడు. హల్లెలూయా. యేసు ప్రభు మోకరించాడు. సో మనము కూడా అటువంటి ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. దాంట్లో నిలకడగా ఉండాలట. హల్లెలూయా. నీ చేతుల్లో ఉన్న ఉంగరాలు, నీ మెడలో ఉన్న దండలు, నీ తలలో ఉన్న బిల్లలు, నీ బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్లు సైతాను కనుక అవసరం లేదు. దాని గురించి వాడు ఆలోచన కూడా చేయడు. వాడి ఆలోచన అంతా ఒకటే, నీ ప్రార్థన నిలకడగా లేకుండా చెయ్యాలని, నీ ప్రార్థన జీవితాన్ని దొంగలించాలని, నీవు ప్రార్థన పరుడవని సాక్ష్యం పొందుకోకుండా చెయ్యాలని, నీవు ప్రార్థనలో ముందుకు సాగకుండా చెయ్యాలని వాడు ఎన్నో రకాలైన ఫిట్టింగ్లు పెడతాడన్నమాట. అందుకే పౌలు అంటాడు, నిలకడగా ఉండండి. ఎన్ని ఫిట్టింగ్లు వచ్చినా నీతిమంతుడు ఎన్నడూ కదలచబడడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నిలకడగా ఉండాలంట. దేంట్లో నిలకడగా ఉండాలంటున్నాడు? ప్రార్థన అనగా తగ్గించుకున్న నిన్ను చూసిన వారు, ఈరోజు చూసిన వారు 100 సంవత్సరాలకు నీ దగ్గరికి వచ్చినా అదే కనబడాలి వాళ్ళలో. ఏందయ్యా మారిపోయలేదు నీలో, అప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు సేమ్ అట్లనే ఉంది. ఏంటంటే అప్పుడు చిరునవ్వుతో చెప్పాలి, నేను ఆరాధించువాడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. కాలాలు మారిపోయినట్లు నువ్వు మారిపోతే ఎట్లా? ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ ఆమేన్ తగ్గింపుతో కూడిన నిలకడమైన ప్రార్థనా జీవితం మనకు కావాలి. ప్రార్థన అనగానే ఏంటి, కొట్లాడడం కాదు, పిటిషన్లు పెట్టడం కాదు, దేవుని దగ్గర ఒయ్యని మొత్తుకోవడం కాదు. హల్లెలూయా. తగ్గించుకోవాలా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, సియోనులో మౌనంగా ఉండుట స్తుతి చెల్లించుట అని. నెత్తి మీద బరువు ఎక్కువైంది అనుకో, సమస్యలు ఎక్కువైనాయి అనుకో, పరిస్థితులు భయంకరంగా ఉన్నాయనుకో, నువ్వు ఏమి చేయవలసిన అవసరం లే. ఆ పాపాత్మురాలు చేసిన పని చేయి. ఆ యేసయ్య పాదాల దగ్గర పోయి కూర్చుంది అంతే. అది తగ్గింపు. ఏమేన్ కూర్చొని ఇంకేం లేదు, ఆ కన్నీళ్ళు కారుస్తుంది. అది ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థనలో ఉన్న భాష ఏంటో తెలుసా? ఇది చెయ్యలేంది ఇది చేస్తుందని నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు ఇది చెయ్యదు కొన్నిసార్లు మన జీవితంలో, కానీ ఇది చేస్తుంది. దీన్ని మూసేసి దీన్ని తెరిచావనుకో,
నీ నోటిని మూసేసి కళ్ళల్లో ఉన్న కన్నీళ్లను నువ్వు తెరిచావనుకో, ఆమేన్, నా పరుపు కొట్టుకొని పోయిందంటాడు దావీదు. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు చెప్పమంటారా వద్దంటారా? కన్నీటి విలువను తెలిసిన దేవుని మనం ప్రార్థిస్తున్నాము. దేవుని బిడ్డలారా, కన్నీటి విలువను అందుకే అంటాడు హెచ్కేలు, నీ యొక్క కన్నీళ్ళని నేను చూచాను. ఐ సా యువర్ వీపింగ్ మ్యాన్, ఐ సా యువర్ క్రయింగ్. నీ కన్నీళ్ళని చూశాడైనా. సో కన్నీళ్ళు కనబడతాయి దేవునికి, ఆమేన్. అది ఆ కన్నీళ్ళు ఎవరికి వస్తాయి? తగ్గించుకున్న వానికే. తగ్గింపు లేని వానికి కళ్ళు ఎర్రగా అవుతాయి, ఆమేన్. అది తేడా. తగ్గించుకున్న వానికి ఓ మామూలుగా ఉండవు. ఇక దేవునికి స్తోత్రం. నీ ఎంత తుడిసినా హల్లెలూయా, ట్యాప్ ఓపెన్ చేసినట్టే. నీ కళ్ళు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా, ప్రభువా నా కళ్ళు ఒక గువ్వ కళ్ళలాగా పెట్టున్నాను అని. కళ్ళల్లో గువ్వ కళ్ళల్లో ఏం మెదులుతుంటాయి తెలుసా? తగ్గింపుతో కూడిన వాని ప్రార్థనా జీవితం ఆ రీతిగా ఉంటుంది. ఆమేన్. సో ఉందామా అందరం నిలకడగా? దేంట్లో నిలకడగా ఉందాము? ప్రార్థనలో. ప్రార్థన అనగా తగ్గించుకోవడం. హల్లెలూయా, ఆమేన్. ఈ లోకంలో తగ్గించుకుంటే తొక్కేస్తారని అనుకుంటాం, కానీ దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకోవడం ప్రారంభిస్తే, నువ్వు ఎంత తగ్గించుకుంటూ ఉంటావో నిన్ను ప్రభు అంత ఎక్కువగా నువ్వు అడగకుండానే హెచ్చిస్తూ ఉంటాడు, ఆమేన్. ఆమె అడగలేదు తన పాపాలు క్షమించమని. ఆమెను చూసి ఏమంటున్నాడు? అమ్మా, నీ విస్తారమైన పాపాలు క్షమించేశాను, ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆమె విస్తారంగా తగ్గించుకున్నారని. దేవునికి స్తోత్రం ఆయన సన్నిధిలో, ఆమేన్. కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా ఏ విషయంలో మనము ఉండాలట? ప్రార్థన విషయంలో నిలకడగా ఉండాలి. రెండవదిగా మనం చూసాం, మొదటి తెస్సలోని 5:15. దాంట్లో ఏమంటాడు తెలుసా? ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. అందరూ ఆమేన్ చెప్పండి. రెండో మాట ఏంటి? మొదటి తెస్సలోని 5:15. ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదంట. ఏమంట? పక్కన వాళ్ళతో చెప్పండి, అప్పుడప్పుడు కాదని. మనకున్న వీక్నెస్ ఏంటంటే, జోబులో 500 ఉందంటే మామూలు సంతోషం కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పండగకి కొత్త బట్టలు ఉన్నాయంటే మామూలు సంతోషం కాదు. హల్లెలూయా. కొత్త బండి కొన్నామంటే, ఆమేన్. బండి పంచర్ అయిందంటే, పండగకి బట్టలు లేకుంటే, జోబులో ఉన్నది ఎగిరిపోతే, హల్లెలూయా. అటువంటి సమయంలో కూడా సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి మనం అందరం కూడా. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో సంఘముతో చెప్తున్న మాట, ఆమేన్. సేవకుడు చెప్తున్నాడు ఏమని? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. దేవునికి స్తోత్రం. అది దేవుని వాక్యం. హల్లెలూయా. కాబట్టి వాక్యం ఏం చెప్తుందో అదే చేద్దాం. దేవునికి స్తోత్రం. ఎంతమంది దేవుని చిత్తం నెరవేర్చాలని ఉన్నారు? ఆమేన్. దేవుని చిత్తం ఏంటి? దేవుని వాక్యమే. చెప్పండి అందరు కూడా, దేవుని చిత్తం ఏంటి? వాట్ ఈస్ గాడ్స్ విల్? వర్డ్ ఈస్ గాడ్స్ విల్, ఆమేన్. దేవుని వాక్యమే దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని. దేవుని కృపలో నాకు కడుపు నొప్పి వచ్చిందన్న అనాలా? అమ్మా మామూలుగా లేదన్నా, ఓయన్నా అంటే అది ఇంత పెద్దగా కనబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని కృప 3 నెలల నుంచి వ్యాపారమే జరగడం. హల్లెలూయా అనాలా? అనగలవా? హల్లెలూయా. ఏమలే ఎత్తేద్దాం అనుకుంటున్నానన్నా, ఇంకా జరిగేటట్టు లేదు అనద్దు, ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు, మన దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా? 3 నెలలది ఒకే రోజులో ఇవ్వగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
నీ దుఃఖ దినములు సమాప్తము చేసిన దేవుడు కాబట్టి దుఃఖం అనేది నీ జీవితంలో లేదు, శాపం అనేది నీ జీవితంలో లేదు, పాపం అనేది నీ జీవితంలో లేదు, రోగం అనేది నీ జీవితంలో లేదు, బంధకం అనేది నీ జీవితంలో లేదు, అపజయం అనేది నీ జీవితంలో లేదు. కాబట్టి ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. హల్లెలూయా, ఆమేన్. యెహోవా యందలి ఆనందమే మన బలం. యెహోవాను బట్టి సంతోషించుట ద్వారా బలం పొందుకుంటాం. హల్లెలూయా. నువ్వు దేవునిలో సంతోషించే కొలది బలం పొందుకుంటావు. నువ్వు సంతోషించేంత వరకు బలహీనుడుగానే ఉంటావు. సో ఈరోజు బలహీనుడు బలవంతుడని అనుకోవాలంటే నువ్వు దేవునిలో సంతోషిస్తుండాలి, దేవుని కార్యంలో సంతోషిస్తుండాలి, దేవుని నామాన్ని బట్టి సంతోషిస్తుండాలి, దేవుడు చేసిన ప్రతి దానిని బట్టి. హల్లెలూయా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆమేన్. పొడు మొక్కలు యేసునామములో తొలగిపోను గాక. ఆమేన్. ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్త కారు కొన్నాడైనా డ్రైవర్ తీసుకుపోయి ఎక్కడో పెట్టేశాడు. పాస్టర్ గారైనా ఫోన్ చేశారు, అయ్యా పొరపాటు అయిందయ్యా, ఇట్లిట్ట తగిలిందయ్యా అంటే పాస్టర్ నవ్వుతున్నాడు, ఆహా అని. మామూలుగా అయితే దేవునికి స్తోత్రం, ఎందుకు నవ్వుతున్నావు పాస్టర్ అయ్యా అని అంటే, సైతాన్ గాడు ఏదో చేయాలనుకున్నాడు బ్రదర్, బండిని టచ్ చేశాడు కానీ డ్రైవర్ని ముట్టలేదు, అందరిని బట్టి దేవునికి స్తోత్రం అంటున్నాడు. నా బండిలో పోయి డ్రైవర్ చచ్చిపోయింటే ఎంత డేంజరు, సాక్ష్యం పోయేది. కానీ ఈరోజు సాక్ష్యం దేవుడు కాపాడు. పోతే పోని దేవుడు కొత్తది ఇస్తాడని ఏం చేశాడు, సంతోషిస్తున్నాడు అంతే. హల్లెలూయా. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని పక్కన వాళ్ళతో చెప్పండి. ఎవరన్నా చెప్పినారు? మీ అమ్మ చెప్పిందా ఈ మాట? మీ నాన్న చెప్పిండే ఎప్పుడైనా ఈ మాట? చెప్పండి గట్టిగా. ఎవడు చెప్పడు ప్రపంచంలో, నా యేసయ్య తప్ప. హల్లెలూయా. నువ్వు సంతోషంగా ఉండాలనే పరలోకం వదిలేసి అన్నీ వదిలేసుకొని భూమి మీదకి వస్తే ఇంకా సంతోషపడకుండా అన్ని బాధలు పెట్టుకుంటే ఎట్లా? నువ్వు బాధను చూడొద్దు. హల్లెలూయా. ఎవరిని చూడాలా? ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు ఒకే తపన, ఎప్పుడు ఒకే ఆశ, ఎప్పుడు ఒకే కోరిక ఉండాలి. ఏంటి నాయనా, నేను రోగాన్ని చూడడం లేదు, బాధను చూడడం లేదు, సమస్యను చూడడం లేదు, ఇరుకుని చూడడం లేదు, ఇబ్బందిని చూడడం లేదు, కానీ వాటన్నిటిని అధిగమించగలిగిన విశ్వాసమును కర్తయ్యు దానిని కొనసాగించు వాడవైన మీ వైపు చూస్తున్నానయ్యా. హల్లెలూయా. సో ఎల్లప్పుడూ ఆమేన్. దేవునికి స్తోత్రం. ట్రైన్ లేటుగా వచ్చినా సంతోషంగా ఉండాలా, బస్సు లేటుగా వచ్చినా సంతోషంగా ఉండాలా, పెళ్ళి లేట్ అయినా సంతోషంగా ఉండాలా, పిల్లలు లేటుగా పుట్టినా హల్లెలూయా, భర్త లేటుగా వచ్చినా ఆమెన్, భార్య పుట్టింటికి పోయి లేటుగా వచ్చినా ఇంకా అవసరం లేదు ఇంకంతే, యుద్ధిక. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుని వాక్యమే మనకి ఎనర్జీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమంటున్నాడు. ఆమేన్, ఆమేన్. మూడవదిగా కొలస్సీలకు రాసిన పత్రిక 3:16. కొలస్సీ 3:16. సంగీతములతోను ఆహా, కీర్తనలతోను ఓహో, ఆత్మ సంబంధమైన పద్యములతోను ఆహా, ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. భార్యలారా మీ భర్తలకు విధేయులై దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా కృతజ్ఞులై ఉండుడి. ఏమంటున్నాడు? ఏమయ్యా ఉండాలంటే మూడవదిగా అందరు చెప్పాలా. ఒకటి, ప్రార్థనలు నిలకడగా ఉండుడి. రెండవది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. మూడవది, కృతజ్ఞులై ఉండుడి. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడు మన నోట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉండాలా. ఏముండాలా?
థ్యాంక్ యూ జీసస్ అంటుండాల, థ్యాంక్ యూ గాడ్ అంటుండాలి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎప్పుడు చూసినా మన హృదయం నిండా ఏముండాలా? మన పితరులు గొనుగుళ్ళతో సనుగుళ్ళతో రాలిపోయారు, ఆగిపోయారు, ఉండిపోయారు. కానీ క్రీస్తు రక్తం చేత కడగబడి, ఆమేన్, క్రీస్తు, హల్లెలూయా, నోటి నిండా ఏముండాలా? వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, మీకు వందనాలయ్యా, మీకు కృతజ్ఞతలయ్యా అని మన నోట ఎప్పుడు థ్యాంక్ యూ అన్న మాట ఉండాలి. ఒక చిన్న పెన్ ఇచ్చినా థ్యాంక్ యూ అని చెప్పాలి, చిన్న పేపర్ ఇచ్చినా. ఆమేన్. ఈ థ్యాంక్ యూ ఎంతమందికి అలవాటైంది? ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు పైన కిందకి చూస్తాం, వీడా నాకు ఇచ్చేది. కృతజ్ఞులై ఉండండి అంటున్నాడు. హల్లెలూయా. ఇది చాలా అవసరమైన గుణ లక్షణం. ఎందుకు కృతజ్ఞులమై ఉండాలి అని అంటే, మీకు ఒక విషయం తెలుసా? కృతజ్ఞత ద్వారా ఆశీర్వాదమే కాదు, కృతజ్ఞత ద్వారా నీ జీవితంలో ఆశీర్వాదాలు రెట్టింపు అవుతాయి. దేవుని బిడ్డలారా, కృతజ్ఞత నీ ఆశీర్వాదాన్ని రెట్టింపు చేస్తుంది. నీకున్న ఆశీర్వాదాన్ని కంటే 1000 అంతలుగా, నేను 100 అంటలేను, 1000 అంతలు అంటున్నాను. 1000 అంతలుగా నీ జీవితంలో ఆశీర్వాదం ఏమవుతుంది? రెట్టింపు అవుతుంది. దేవునికి స్తోత్రం. మీకు ఎట్లా తెలుసు అని అడగండి. అరణ్యంలో యేసు ప్రభువారు 5,000 మంది ప్రజలైన ముందుంటే, అంటే పురుషులు మాత్రమే, ఇక స్త్రీలు పిల్లలు అంతా కలిసి ఒక సుమారు 15 నుంచి 20,000 మంది ఉన్నప్పుడు, వారికి ఆహారము కోసం శిష్యులు అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మీ వద్ద ఏముంది అని. అప్పుడు వారు అన్నారు, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయ్యా అని అన్నారు. అది ఇక్కడికి తీసుకురండి అన్నాడు అని చెప్పి, ఎప్పుడైతే తీసుకొని దానిని విరచి ఆయన ఆకాశం వైపు ఎత్తి ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అది విరిచి శిష్యులకి ఏం చేశాడు? పంచండి అన్నాడు. వాక్యం అంటది, పంచిన తర్వాత తిరిగి అంతా కూడా వాళ్ళను పచ్చిక బయల్లో కూర్చోబెట్టాడు. అంత తిన్నాక వేస్ట్ చేసేవాడు కాదు ఆయనది ప్రభు. హల్లెలూయా. అన్నీ అర్థమని చెప్పి సమకూర్చిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా? 12 గంపలట. ఆమేన్. వీళ్ళు తిని తృప్తి పొందడమే కాదు, ఏం జరిగింది నెక్స్ట్? మిగిలడమే కాదు అని ఎన్ని గంపలుగా? 12 గంపలు, 7 గంపలుగా దేవుడు ఏం చేశాడు అంటే, కృతజ్ఞత ఎప్పుడు కూడా ఒక చిన్న థ్యాంక్ యూ, ఒక చిన్న వందనం, ఒక చిన్న మాట ఎంత అద్భుతం చేసిందంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని కలగజేసింది. హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నాను. ఎల్లప్పుడు కృతజ్ఞత ఏం చేస్తుందో చెప్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం దగ్గర చూస్తే, లాజరు సమాధి ఎదుట కుళ్ళిపోయి కంపు కొడుతున్న పరిస్థితుల మధ్యలో, జీవం లేని ప్రాంతంలో యేసు ప్రభు వారు నిలబడి ఏం చేశారు తెలుసా? తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఏమని? ఎల్లప్పుడూ నువ్వు నాకు వింటున్నావు, నా ప్రార్థన వింటున్నావు అని నాకు తెలుసయ్యా, వీరి యొక్క నిమిత్తం అన్నట్టు ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేశాడు తెలుసా? ఆ సమాధి వైపు చూచి, లాజరు బయటికి రా అని పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఉన్న పాటున ఆయన బయటికి వచ్చాడు. జీవం ప్లస్ కుళ్ళిపోయిన పరిస్థితులు, కంపంతా కొట్టుకొని పోయింది, పరిమళ వాసనతో బయటికి వచ్చాడు. హల్లెలూయా. దీనికి కారణం ఏంటి? కృతజ్ఞత. సో ఈరోజు ప్రభు మనను ఏం చేయమంటున్నాడు? కృతజ్ఞులై ఉండుడి అంటున్నాడు. హల్లెలూయా. ఒకటి, దేవునికి కృతజ్ఞులమై ఉండాలి మొట్టమొదటిగా లేస్తూనే. హల్లెలూయా. రెండవది, నిన్ను కన్న తల్లిదండ్రులకు నువ్వు కృతజ్ఞులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మూడవదిగా, ప్రైజ్ ది లార్డ్, మీ యొక్క ఆత్మలకు కాపర్లుగా ఉన్న వారికి మీరు కృతజ్ఞులై ఉండాలి. నాలుగవదిగా, మీ తోటి సంఘ సహోదరులతో ఏమై ఉండాలి? కృతజ్ఞులై ఉండాలి. ఐదవదిగా, దేవుడు మీకు ఇచ్చిన వాటన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో కృతజ్ఞులుగా ఉండాలి. ఈ కృతజ్ఞత ఎప్పుడైతే నీలో ఉంటుందో, ఒకటి ఏం జరుగుతుంది? ఆశీర్వాదం రెట్టింపు అవుతుంది.
రెండవది జీవం లేని దాంట్లో జీవం ఉంటుంది, ప్లస్ పరిమళ వాసన ఉంటుంది. మూడవది విస్తరణ జరుగుతుంది. దేవుని బిడ్డలారా, విస్తరణ, నువ్వు విస్తరింపబడతావు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం సంఘంలో ఉన్న మనం అందరం కూడా ప్రతి రోజు, ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చి చేతులు ఎత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అవునా కదా? అద్భుతం ఏంటంటే ఇక్కడ చెల్లిస్తున్న ఈ కృతజ్ఞతాస్తుతుల ద్వారా ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరం నుండి అనేకమైన నూతన ఆత్మలను ఈ యొక్క సన్నిధిలోనికి చేరుస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఎట్లా వస్తున్నారు వీళ్ళు? ఆమేన్. ఏ రీతికి వస్తున్నారు వీళ్ళు? ఆమేన్. మనం చెప్పేది చాలా తక్కువ సువార్త, కానీ ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు. ఎట్లా? ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా విస్తరణ జరుగుతుందని 1 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు. హల్లెలూయా. సో థ్యాంక్ యూ. విస్తరణ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు చెప్తున్నాను, మీ జీతము చాలాగా ఉండొచ్చు. ఆమేన్. మీ వ్యాపారంలో వచ్చే రాబడి చాలాగా ఉండొచ్చు. ఆమేన్. అయితే అటువంటి పరిస్థితుల్లో నీవు టెన్షన్ పడి, ఆలోచన చేసుకుని, బీపీ పెంచుకొని, షుగర్ పెంచుకొని, మనిషి ఎండిపోయి, ఆమేన్, ఏమేమో కావాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మొదటి రోజు నువ్వు జీతం తీసుకున్న మరుక్ష క్షణమునే అది తీసుకొని ప్రభు సన్నిధిలోకి నువ్వు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని ఏం చేయాలా? దేవునికి, నీది నువ్వు పెట్టుకో. హల్లెలూయా. ఎప్పుడైతే ఫస్ట్ నువ్వు దేవునికి ఇస్తావో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దేవునికి స్తోత్రం, నువ్వు చెల్లించే కృతజ్ఞతలతోనే ఉంది. కృతజ్ఞత అర్పణలు చెల్లించాలని బైబిల్ చెప్తుంది కదా. అట్లా కృతజ్ఞతతో నువ్వు చెల్లించావు అనుకో, నేను చెప్తాను, నీ చేతిలో 1000 రూపాయలున్నా 10 లక్షల జీతం ఉన్నవాడు లేని నెమ్మది, సంతోషము, ఆ యొక్క మిగులుబడి నీ 1000 రూపాయలు నా దేవుడు దయచేస్తాడు. అనుభవిస్తున్నాము కాబట్టి మాట్లాడుతున్నాను నేను. హల్లెలూయా. ప్రతి నెల ఛాలెంజ్ చేసే మాకు, దేవునికి స్తోత్రం, ప్రతి నెల మేము ఎన్నో కట్టే ఉంటాయి. 1 కాదు, 2 కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రాబడి కంటే పోబడి ఎక్కువ కనబడుతుంటుంది కొన్నిసార్లు. ఆమేన్. అయితే ఆ టైంలో ఏం చేస్తాను తెలుసా? చేసేది అంతా ఇదే, వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. ఆ కృతజ్ఞత కలిగి ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రభు ఈ కార్యం చేస్తున్నారు. ఆమేన్. ఈ కృతజ్ఞత యాటిట్యూడ్ లేదనుకో, ఇది ఒక మంచి గుణలక్షణం, యేసయ్యకు ఉన్న గుణలక్షణం. లేదనుకో, చినిగిపోయిన సంచిలో వేసినట్టే మన జీతం. చినిగిపోయిన సంచి ఎంత వేసినా అది నిండదు. అది మన జీవితం కూడా అంతే. ఆమేన్. కొట్లాడడానికి ఫస్ట్ పరిగెడుతున్నాం, కానీ అమ్మా థ్యాంక్ యూ, అమ్మా, నాన్న థ్యాంక్ యూ, నాన్న, నన్ను బ్రతికించావు భూమి మీద, ఈరోజు నేను ఈ రీతిగా స్థిరపడే కృపనిచ్చావు, చిన్నగా పనులు చేసుకునే అవకాశం మీరు మాకు ఇచ్చారు, ప్రార్థన చేశారు మా కోసం, థ్యాంక్ యూ నాయనా, థ్యాంక్ యూ అమ్మా, నేను చెప్పగలుగుతున్నామా? ఒకడు అంటాడు, బుద్ధి లేనోడు, మా నాన్న నేను చూసుకోలేను బ్రదర్, ఎందుకంటే ఇప్పుడు పెద్ద వయసు అయిపోయింది, కష్టం కదా నాకు అంటున్నాడు. అంటే నువ్వు చిన్నప్పుడు ఆయన అట్లా అనుకొని ఉంటే చెప్పాలా? ఇప్పుడు నువ్వు చిన్నోడుగా ఉన్నప్పుడు కక్క వాసన తూ అంటే నువ్వు ఇంత పెద్దగా బుద్ధి లేనోడా? ఇప్పుడు ఆయన పెద్దోడయ్యాడు, అంటే పెద్దోడులో చిన్నోడయ్యాడు. వయసు పెరిగిన తర్వాత మంచాల మీదకి పోయేటోళ్ళంతా పిల్లలు అవుతారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళకు నువ్వు పరిచర్య చేసావనుకో, అదే తల్లిదండ్రులను సన్మానించడం అంటే. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే